మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2000 పెన్షన్ 3000 పెంచేదానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నాం. మేము 3000 4000 చేసేదానికి ఒక్క రోజు కూడా టైం తీసుకోలేదు. ఇది ప్రభుత్వం అంటే, ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం అంటే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏదేమైనా చేసినటువంటి పనిని చెప్పుకుందాం. అది ఎక్కడా తప్పు కాదు. అబద్ధం ప్రచారం చేస్తే ఖండితం. లెక్క పెట్టవలసిన పని లేదు. గిద్దలైనా లెక్క పెట్టవలసిన పని లేదు. ఏ మండలంలో అయినా లెక్క పెట్టవలసిన పని లేదు. కరెంట్ పోలేకి 2 చేతులు తెగిపోయే అబ్బాయికి అతనికి 11 లక్షలు ఎక్స్పెక్ట్ ఇస్తే వెంటనే 7,50,000 తెప్పించి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయించాను. ఇదే విధంగా ఇంకొక మనిషి గుండెకి ఆపరేషన్ అయ్యాడు. మా యొక్క యాదవ్ సోదరుడు ఎస్టిమేషన్ వేసుకుని వచ్చాడు. 6 లక్షల రూపాయలు ఎంతో 5 లక్షల రూపాయలు తెప్పించాను అతనికి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజల కోసం చేసేదానికే శాసనసభ్యుడిగా నేనున్నాను. ప్రజలకు మేలు చేసేదానికి ప్రభుత్వం ముందేదానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా రెండో విడత 38 మందికి 72,30,000 ఇచ్చాం. మొత్తంగా కలుపుకుంటే 135 మందికి ఈ రోజు ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి 1,69,00,000 రూపాయల డబ్బులు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యానికి ఖర్చు అయ్యే విషయంలో ఎంత ఖర్చు అయినా మీరు భయపడవద్దు. విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది మనకు మంచి చేయమని ఇచ్చారు. ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది గ్రామాలను అభివృద్ధి చేయమని ఇచ్చారు. వీటినే మనం ముందు పెట్టుకొని పోతాం తప్పితే వీళ్ళ యొక్క అబద్ధపు మాటలు జోలికి పోయి వాటిలో పడకాలి. మనం ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖండించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఒకటే వాళ్ళని చెప్పమనండి, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్ని సీఎంఆర్ఓలు ఇచ్చారు, ఎంతమందికి ఎంత శాతం అడుగుతా ఉన్నాను నేను.